హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కన్నప్ప మూవీ చూశాను. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. కన్నప్ప టైటిల్ రోల్లో మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ హీరోయిన్గా, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ లీడ్ రోల్స్లో, శరత్ కుమార్, బ్రహ్మానందం, ముఖేష్ ఋషి తదితరులు సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ 3 hours 3 minutes రన్ టైంతో ఫ్యాంటసీ డ్రామా జానర్లో వచ్చింది. మూవీ అవుట్లైన్ వచ్చి బేసిక్ ప్లాట్ కన్నప్ప స్టోరీనే, బట్ దానికి మూవీ కోసం ఇంకొంచెం యాడ్ చేశారు. మరి అదంతా ఎంతవరకు నిజమో తెలీదు. ఒక అడవి ప్రాంతంలో ఉన్న 5 గూడాలు, అందులో ఒక గూడానికి హీరో వాళ్ళ నాన్న పెద్ద. వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఒక దానికోసం ఒక ముఠా దండెత్తి వస్తున్నారని తెలిసి యుద్ధానికి సిద్ధమవుతున్న టైంలో జరిగిన కొన్ని విషయాలేంటి, ఆ యుద్ధం దేనికోసం, ఆ యుద్ధంలో ఏం జరిగింది, ఈ స్టోరీ నుండి హీరో కన్నప్పగా ఎలా మారాడు, ఈ విషయాలన్నీ తెలియాలంటే కన్నప్ప మూవీ చూడాల్సిందే. మూవీలోని కీ పాయింట్స్ వచ్చి యాక్టింగ్ వైజ్ ఆల్ ఆర్ గుడ్, స్టోరీ క్రియేటివ్ యాంగిల్లో బాగుంది, దానికి తగ్గట్టు నేరేషన్, స్క్రీన్ ప్లే కూడా బాగున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ గురించి చెప్పాలి. మూవీకి హార్ట్, ఎన్ని సీన్స్ CGI అని వచ్చిందో చెప్పలేను. ఇంకా ముఖ్యంగా కైలాసం, అందులో శివుడు పార్వతి, ఆ సెటప్ ఎంత బాగుందో చెప్పేది కాదు, చూడాల్సిందే. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నా అందరికీ న్యాయం చేశారు. అంతమంది ఉన్నా ముందు ఎవరెవరు ఏంటి అనే కన్ఫ్యూజన్ లేకుండా పిక్చర్ క్లియర్గా ఉంది. డైలాగ్స్, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, అందులో లాజిక్స్ అన్నీ మీనింగ్ఫుల్గా ఆలోచింపచేసేలా ఉన్నాయి. దేవుడి సినిమా అంటే కేవలం ఆస్తికుల పాయింట్ ఆఫ్ వ్యూనే కాకుండా నాస్తికుల పాయింట్ ఆఫ్ వ్యూని కూడా చక్కగా ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా ప్రజెంట్ చేశారనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్, డైలాగ్స్ అతికిచ్చినట్టు ఉంటుంది. మగధిరలో ఒక డైలాగ్, బాహుబలిలో ఒక సీన్, RRRలో ఒక సీన్ గుర్తొచ్చాయి. మేము చూసినప్పుడు థియేటర్లో ఫస్ట్ హాఫ్ అంతా పిచ్చరుపులు, అంటే మూవీ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా అరవటానికి మాత్రమే వచ్చారా అనిపించింది. అలాంటిది వాళ్ళు కూడా లాస్ట్ 1 hour సైలెంట్గా ఇన్వాల్వ్ అయిపోయి చూశారేమో అనిపించింది. నిజంగా లాస్ట్ 1 hour మాత్రం సూపర్. లార్డ్ శివ ట్రాన్స్లోకి తీసుకెళ్లింది మూవీ. ఈ మూవీకి మోహన్ బాబు గారే ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మోహన్ బాబు గారు, విష్ణు గారు చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ మూవీతో వచ్చారనిపించింది. ఇక కామెడీ విషయానికి వస్తే ఈ మూవీ కామెడీకి స్కోప్ ఉన్న కాన్సెప్ట్ కాదు. బ్రహ్మానందం గారిని, సప్తగిరి గారిని పెట్టారు కానీ వాళ్ళని ఏమంతగా యూజ్ చేసుకోలేదు. సాంగ్స్ బాగున్నాయి, బట్ హీరోయిన్తో ఉన్న సాంగ్ ఈ మూవీలో ఇలా అవసరమా అనిపించింది. BGM సూపర్. ఒక్కొక్కరి ఎంట్రీకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళ ఎలివేషన్కి చాలా బాగా హెల్ప్ అయింది. ఇక ఫైటింగ్స్ విషయానికి వస్తే ఓకే, మ్యాక్సిమం చీకట్లోనే డిజైన్ చేశారు. మేబీ అప్పుడైతేనే వాళ్ళ ఎడిటింగ్ వర్క్ ఈజీ అవుతుందేమో. ఒక సీన్ ఉంటుంది, ధనస్సుని ఆయుధంగా మార్చుకోవటం, ఆ ఐడియా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్. 0 అడల్ట్ సీన్స్, 0 బ్యాడ్ లాంగ్వేజ్. ఇదంతా కాదు, ఒక్క ముక్కలో చెప్పు అంటే థియేటర్స్లో చూడాల్సిన మూవీ ఇది. ఫస్ట్ 2 hours ఏమంతగా లేకపోయినా ఓపిక్గా చూడగలిగితే లాస్ట్ 1 hour మాత్రం బాగుంటుంది. నేనైతే ఈ మూవీకి 8/10 ఇస్తాను. ఈ మూవీ చూసిన వాళ్ళు మీకెలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి కన్నప్ప మూవీ సంగతులు. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. మీకు కానీ మీ వాళ్ళకు కానీ మంచి పెళ్లి సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకైనా వచ్చిన మీ బంధుమిత్రులకి రుచికరమైన విందు భోజనం తినిపించాలనుకుంటున్నారా? మీరు ఉండటానికి మంచి ఇల్లు కానీ లేదా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా? మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏమైనా రిస్క్ జరిగినా మీరు మీ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మానేపల్లిస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మీ అన్ని అవసరాలకి వన్ స్టాప్ సొల్యూషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.